హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం అక్టోబర్ 26, 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే గనక మన ఛానల్లో అన్ని మంత్స్కి సంబంధించిన ప్లేలిస్టులు ఉన్నాయి, చూడండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే, నేటి నుంచి ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు, ఆగ్నేయాసియా దేశాల సంఘం ఆసియాన్ వార్షిక సర్వసభ్య సమావేశాలు నేడు అంటే 26 అక్టోబర్ నుంచి కౌలాలంపూర్, మలేషియాలో ప్రారంభం కానున్నాయి. ఈ సదస్సులో తూర్పు తైమూర్ దేశానికి 11వ సభ్య దేశంగా స్వాగతం పలకనున్నారు. కూటమి భాగస్వామ్య దేశాలైన భారత్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, రష్యా, దక్షిణ కొరియా, అమెరికా తదితర దేశాలు ఇందులో పాల్గొననున్నాయి. ప్రాంతీయ భద్రత, ఆర్థిక సమగ్రత, సముద్ర వివాదాలు, అమెరికా సుంకాలు, మారుతున్న భౌగోళిక వాణిజ్యం పద్ధతులు తదితర అంశాలపై ఈ శిఖరాగ్ర సదస్సులో చర్చించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ప్రధాని లీ కియాంగ్, జపాన్ ప్రధాని తకాయిచి తదితరులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొననున్నారు. సో ఈ రోజు నుంచి ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. దీంట్లో ప్రధాని మోదీ వర్చువల్గా పాల్గొననున్నారు. నెక్స్ట్ టాపిక్ చూస్తే, మోంతా తుఫాను. ఆంధ్రప్రదేశ్ పైకి మోంతా తుఫాను దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. సో తుఫాన్లకు సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఏ తుఫాను ఎక్కడ ఏర్పడుతుంది, అలాగే అరేబియా సముద్రంలోనా, బంగాళాఖాతంలోనా, ఇలాంటివి చాలా ఇంపార్టెంటు. సో తుఫాన్లకు సంబంధించి చదువుకోండి, చాలా ఇంపార్టెంటు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే, ఛఠ్ పూజ ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్లలో నిర్వహించడం జరుగుతుంది. ఉత్తర భారతదేశంలో మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఛఠ్ పూజ నిన్నటి నుండి ప్రారంభమైంది. నహాయ్ ఖాయ్ అంటే స్నానం, భోజనంతో మొదలుపెట్టి ఉషా ఆర్ఘ్యు, ఉదయించే సూర్యుడికి నైవేద్య సమర్పణతో ఈ పండుగ ముగుస్తుంది. ఈ పండుగను ముఖ్యంగా 4 రోజులు నిర్వహిస్తారు. ఈ పూజలో మహిళలు మంచినీరు కూడా ముట్టుకోకుండా 36 గంటలు ఉపవాసం చేస్తారు. ఈ పూజ సూర్య భగవానుడికి అంకితం చేసిన పురాతన పండుగ. సో ఛఠ్ పూజ అంటే ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో, ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్లలో నిర్వహించడం జరుగుతుంది. ఇది 4 రోజులు నిర్వహించే ఒక పండుగ. మహిళలు మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా 36 గంటలు ఉపవాసం ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసినట్లయితే, జయంత్ నార్లీకర్కు విజ్ఞాన రత్న పురస్కారం. దేశ అత్యున్నత వైజ్ఞానిక పురస్కారమైన విజ్ఞాన రత్న అవార్డుకు సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయిన జయంత్ నార్లీకర్ను ఎంపిక చేశారు. ఆయనకు మరణానంతరం ఈ అవార్డు లభించింది. విశ్వ ఆవిర్భావానికి సంబంధించి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని నార్లీకర్ తోసిపుచ్చారు. విజ్ఞాన శాస్త్రంలో శిఖర స్థాయికి చేరిన నార్లీకర్ ఈ ఏడాది మే 20న మరణించడం జరిగింది. సో మనకు వరల్డ్ జాగ్రఫీలో విశ్వానికి సంబంధించి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఉంటుంది. సో అలాగే నార్లీకర్ ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. నార్లీకర్కు మరణానంతరం విజ్ఞాన రత్న పురస్కారం లభించింది. చాలా ఇంపార్టెంటు అవార్డులకు సంబంధించి. 8 మందికి విజ్ఞానశ్రీ పురస్కారాలు. కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను 8 మంది శాస్త్రవేత్తలకు విజ్ఞానశ్రీ,
14 మందికి విజ్ఞాన్ యువ అవార్డులు ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లో లావెండర్ మిషన్లో పాల్గొన్న సిఎస్ఐఆర్ సుగంధ మిషన్ బృందానికి విజ్ఞాన్ బృందం అవార్డు లభించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ ఇది. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్ 2025 కింద ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారానికి కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రసాయన శాస్త్రాల విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ దివ్యేందు దాస్ ఎంపికయ్యారు. శాస్త్ర సాంకేతిక రంగాలకు అందించిన సేవల ద్వారా ఆయన గుర్తింపు పొందారు. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు 2025 సంవత్సరానికి గాను దివ్యేందు దాస్కు వచ్చింది. అలాగే నెక్స్ట్ టాపిక్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. టుడే అన్ని ఇంపార్టెంట్ టాపిక్సే ఉన్నాయి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. త్రిశూల్ విన్యాసాలు. భారత త్రివిధ దళాలకు సంబంధించిన త్రిశూల్ విన్యాసాలు. సో విన్యాసాలకు సంబంధించి కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ వస్తాయి. భారత త్రివిధ దళాలు ఉమ్మడిగా త్రిశూల్ విన్యాసాలు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ నెల 30 నుంచి నవంబర్ 10 వరకు పాకిస్తాన్ సరిహద్దులోని సర్క్రిక్ ప్రాంతంలో త్రివిధ దళాలు విన్యాసాలను నిర్వహించనున్నాయి. 28,000 అడుగుల ఎత్తు వరకు విన్యాసాలు చేయనున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత త్రివిధ దళాలు ఉమ్మడిగా ఇంత పెద్ద కసరత్తు నిర్వహించడం గమనార్హం. సో త్రిశూల్ విన్యాసాలు ఎవరికి సంబంధించినవి అంటే భారత త్రివిధ దళాలు. త్రివిధ దళాలు అంటే ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, అలాగే నేవీ. నెక్స్ట్ టాపిక్ చూస్తే థాయిలాండ్ క్వీన్ మదర్ కన్నుమూత. సాంప్రదాయ చేతి వృత్తులు, అడవులను రక్షించేందుకు కృషి చేసిన థాయిలాండ్ క్వీన్ మదర్ సిరికిట్ కిటియాకర కన్నుమూశారు. 1976లో సపోర్ట్ ఫౌండేషన్ ప్రారంభించారు. ఆమె పుట్టినరోజు ఆగస్టు 12ను థాయిలాండ్ ప్రజలు మాతృ దినోత్సవంగా జరుపుకుంటారు. ఫ్రెండ్స్, టుడే అక్టోబర్ 26, 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.